ఏంటి వెంటనే పూర్తి చేస్తావా? అవును మేడం, ఆ తర్వాత నా సీట్లోకి వెళ్తాను. కావ్య, ఏంటి మేడం? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి మేడం. ముందు నేను నీకు సారీ చెప్పాలి. సారీనా? దేనికి? నీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు, మిస్బిహేవ్ చేసినందుకు, తప్పుగా మాట్లాడినందుకు. ఆ రోజు పోలీస్ చెకింగ్ చేసిన విషయంలో నీ తప్పేం లేదు. అంతేకాదు, నువ్వే విషయంలో తప్పు చేయవని తెలుసుకున్నాను. నువ్వు చాలా మంచిదానివి కావ్య. నిన్ను తొందరపడి అనవసరంగా తిట్టేశాను. అందుకే సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇప్పటి వరకు దిలీప్ ప్రవర్తన వల్ల నిన్ను తప్పుగా అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నిన్ను అర్థం చేసుకుంటున్నాను. అలాంటి వాడిని పెళ్లి చేసుకోబోతున్నందుకు కాస్త ఇబ్బందిగానే ఉంది. నేనిలా బయటపడి చెప్పడం నీకు ఆశ్చర్యంగా ఉందా? అతని ప్రవర్తన నీకు ఇబ్బంది కలిగిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? దిలీప్కి కాస్త అహంకారం, ఆవేశం ఎక్కువ అనిపిస్తుంది. ఇలాంటి వాడిని చేసుకోవాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అవును కావ్య, అతనికి అమ్మాయిలు పిచ్చి. రోజుకో అమ్మాయితో తిరగడం అతని హాబీ. కాస్త పోకిరి వేషాలు కూడా ఉన్నాయి. ముందు అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, ఆశ పెట్టి అవసరానికి వాడుకొని వదిలేస్తాడు. ఇలా ఎంతమందిని మోసం చేస్తాడు? అతని గురించి ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. నువ్వు నన్ను అడగొచ్చు, ఎవరో చెప్పిందాన్ని మీరెలా నమ్ముతారు అని. కానీ హీస్ టూ మచ్. చదువుకున్న ఫూల్, బిహేవియర్ తెలియని రోగ్. నా దగ్గరే తప్పు చేయడానికి ప్రయత్నించాడు. నేను ఈ విషయం ఎవరితో చెప్పుకోగలను కావ్య? నీతో చెప్పుకొని కాస్త రిలీఫ్ అవుదామని చెప్తున్నాను. సడన్ గా తలుపు తడితే డోర్ ఓపెన్ చేశాను. ఏదో మాట్లాడతాడు అనుకున్నాను, కానీ అసహ్యంగా మాట్లాడాడు, అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఏవేవో కోరిరాని కోరికలు కోరాడు. పైగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని సమర్థింపు మాటలు కూడా మాట్లాడాడు. అతను ప్రవర్తించొచ్చా కావ్య? దిలీప్ మీదున్న నమ్మకంతోనే కదా మా పేరెంట్స్ నన్ను అక్కడుంచింది. అతని ప్రవర్తన తెలిసాక అర్థమైంది నీ తప్పేం లేదని. నీ మీద మోజుపడి నీతో ఫ్రెండ్షిప్ చేశాడు, క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఎక్కడలేని ప్రేమ నటించాడు. నువ్వు నమ్మి పెళ్లి చేసుకుందామనగానే ప్లేట్ ఫిరాయించాడు. డబ్బు కోసం నాతో పెళ్లి కొప్పుకున్నాడు. నా తలరాత కాకపోతే వాడితో నా పెళ్ళేంటి? స్టాప్ ది నాన్సెన్స్. ఎవరితో ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరే కాదు, ఆ దేవుడే దిగొచ్చి దిలీప్ గురించి తప్పుగా చెప్పినా నేను నమ్మను, సహించను. నేను మీ మీద కోపంగా ఉన్నాను కాబట్టి అతని మీద చాడీలు చెప్తే మీ క్లోజ్ అవుతారనుకున్నారా? నేను దిలీప్ మీద కోపంతో వెళ్ళిపోలేదు, రెస్పెక్ట్తో వెళ్ళిపోయాను. నా మీద, నా జీవితం మీద, నా మూలంగా దిలీప్ మీద ఏ నింద పడకూడదని బయటకు వచ్చేసాను, అంతే. అది మీరు అర్థం చేసుకోకుండా మా ఫ్రెండ్షిప్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మీకు మీరుగా తక్కువ చేసుకుని దిలీప్ ని తక్కువ చేసి అసహ్యంగా బిహేవ్ చేయకండి. దిలీప్ లాంటి హస్బెండ్ దొరకడానికి మీరు అదృష్టం చేసుకుని ఉండాలి. ఒక మగాడు ఎలాంటి వాడో వాడు చూసే చూపులు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతకాలం నుంచి దిలీప్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, 1,00,000 సార్లు మాట్లాడాను, కానీ ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. ఆ మంచితనం చూసే తనని నేనుగా ప్రేమించడం మొదలుపెట్టాను. అలాంటి మంచి మనిషి గురించి ఎందుకింత తప్పుగా మాట్లాడుతున్నారు? ఒకవేళ దిలీప్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు ఖండించాల్సింది పోయి మీరే ఇలా మాట్లాడడం బ్యాడ్ లక్. త్వరలో పెళ్లి చేసుకోబోయే మీ వారి గురించి మీరు మాట్లాడితే నేను సమర్థించడం టూ మచ్. ఒక విధంగా దిలీప్ బ్యాడ్ లక్. ఇంకేమైనా మాట్లాడాలా మేడం? లేదు. సరే, నేను మళ్ళీ వస్తాను.
అర్చన ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదమ్మా. సరే, నేను దీపం పెట్టుకుంటాను, నువ్వు కాస్త ముగ్గేసేస్తావా? అమ్మా అర్చన. మావయ్య మీరా? అత్తయ్య, రాణి, వాసు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. ఆయన ఎలా ఉన్నారు? అంతా బాగున్నారమ్మా. మా అందరి యోగక్షేమాలు అడిగావు, చాలా సంతోషం అమ్మా. అయ్యో మావయ్య బయటే నిలబడున్నారు, లోపలికి రండి. అమ్మా రండి మావయ్య. రండి మావయ్య, లోపలికి రండి. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏమండి, లోపలేం చేస్తున్నారు? ఓసారి ఇలా రండి. వస్తున్నా. ఏమిటి? అరే బావగారు, కూర్చోండి మావయ్య. నమస్కారం బావగారు. కూర్చోండి బావగారు. అమ్మా అర్చన, మామయ్య గారి కాఫీ తీసుకురామ్మా. కాఫీ టీలు ఏమొద్దమ్మా, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు చాలు. ఏంటి బావగారు, ఏంటి విశేషాలు? ఎప్పుడు మీ అన్నయ్య గారు వస్తుంటారు, ఈసారేంటి మీరొచ్చారు? మీకు విషయం చెబుదామని. మావయ్య మంచినీళ్ళు. ఎక్కడితే అమ్మా. చెప్పండి, ఏంటా విషయం? బహుశా నేను ఇక్కడికి రావటం ఇదే ఆఖరిసారి అనుకుంటాను. ఏంటి బావగారు మీరనేది? మరేమి లేదండి, గోపితో మాకే బంధం, బంధుత్వం, సంబంధం ఉండకూడదని మీరు అన్నారటగా, అందుకే అలా అన్నాను. మేమంతా కలిసి బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాం. అది చెప్పేసి వెళదామనే వచ్చాను. మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ మేము ఒప్పుకున్నాం. మొదట్లో వాడిని విడిచి ఉండటం కొంచెం మాకు కష్టం అనిపించినా, కానీ చిన్నప్పటి నుంచి వాడు మా కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అందుకే వాడి సుఖ సంతోషాలు కోరి మేము ఈ నిర్ణయానికి వచ్చాం. మరో వారంలో వాళ్ళు వేరే కాపురం పెట్టచ్చు. వాళ్లతో పాటు మీతో కూడా సంబంధాలు తెగిపోతాయి. అందుకే ఆఖరిసారిగా వియ్యంకుడు వియ్యపురాల్ని పలకరించి వెళదామని వచ్చాను. బావగారు, మీరలా మాట్లాడకండి, మా మనసుకు బాధ కలుగుతుంది. లేదండి, మీ మనసుకు బాధ కలిగించాలని నేను అలా మాట్లాడలేదు. నేను నిజమే చెబుతున్నాను. అమ్మా, వాళ్ళు వేరుపడగానే మాకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదు. మీరు కోరిన ప్రకారం అంతా మంచిగా జరుగుతుంది. మా కోరిక అదేనమ్మా. నా కొడుకు కోళ్ళు సంతోషంగా ఉండాలి. అంతా బానే ఉందండి. మీరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు, ఒప్పుకున్నారు, బానే ఉంది. ఉత్సవ విగ్రహాలు కేవలం ఊరేగింపుకే గాని మూల విరాట్ ఒప్పుకున్నాడా అని. అదేనండి, మీ అబ్బాయికి చెప్పారా, ఒప్పుకున్నాడా అని? అంత తేలిగ్గా ఒప్పుకోడే. అదేంటమ్మా, వాడు ఒప్పుకోకుండా నేనొచ్చి ఈ మాట మీతో చెప్తానా? ముందు మీరన్నట్టు వాడు ఒప్పుకోలేదు. ఇక మేమే చివరకు బలవంతంగా ఒప్పుకునేట్టు చేశాం. అబద్ధం. మీరు చెప్పేది నిజంగా అబద్ధం. మా కుటుంబంలో ఎవరూ మీరు చెప్పేదంతా నమ్మరు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు కాబట్టి. గోపి ఈ కండిషన్స్కి ఒప్పుకోడు, ఒప్పుకొనుండడు. ఎందుకంటే మీరన్నా మీ కుటుంబం అన్నా గోపీకి చచ్చేంత మమకారం కాబట్టి. ఆ మమకారాన్నంతా వదిలేసుకుని మా కండిషన్స్కి ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? నా కొడుకు గురించి, నా మీద వాడికుండే ప్రేమ గురించి మూడో వ్యక్తివి నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు అన్నట్టు వాడు చెప్పంగానే ఒప్పుకోలేదు. మా మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. చివరికి మేము ప్రయోగించిన అస్త్రం బాగా పనిచేసింది. అందుకే వాడు ఒప్పుకున్నాడు. నువ్వు వేరుపడితేనే మేము సంతోషంగా ఉంటాం, లేకపోతే నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉంటావురా అన్నాను.
అప్పుడు ఒప్పుకున్నాడమ్మా. మీరెన్నైనా చెప్పండి, నాకెందుకో మీరు చెప్పేదేమీ నమ్మబుద్ధి కావట్లేదు. ఏంటమ్మా జయంతి, వారే స్వయంగా అల్లుడు గారు ఒప్పుకున్నారు అంటుంటే నువ్వేంటి అబద్ధం అబద్ధం అంటావు? అసలేంటి నీ ఉద్దేశం? అది కాదు మావయ్య, రేపు మన అర్చన అక్కడికి వెళ్ళాక అప్పుడు గోపికి నిజం తెలిసిందంటే అప్పుడు కూడా ప్రాబ్లం మనకే కదా. అందుకే కొంచెం డీటెయిల్గా క్లారిఫై చేసుకుందామని. సరేనండి, మీ మాటే నమ్ముదాం. కానీ ఎప్పుడు మీ అన్నయ్య గారే కదా పంచాయతీలు పరిష్కారాలు చేసి మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చేది. మరి ఈరోజు మీరొచ్చారే, వారు రారా? పంచాయతీలు పరిష్కారాలు ఏమి లేవు కదా. ఇది ఒక మంచి వార్తే కదా, నువ్వు వెళ్ళి చెప్పిరమ్మన్నాడు మా అన్నయ్య. ఈ మంచి వార్తేదో ఆయనే వచ్చి చెప్పచ్చుగా. చెప్పచ్చు. గోపి వేరే కాపురం అనేటప్పటికీ అన్నయ్య మనసు కొంచెం బాధపడింది. ఆ బాధలో ఆయన రాలేక నన్ను వెళ్ళి చెప్పిరమ్మన్నాడు. ఎవరైనా మనం వాళ్ళ సంతోషమే కదండి కోరుకునేది. వారు మీ అబ్బాయిని మీరు బలవంత పెట్టారని ఏమన్నా అనుకున్నారేమో? అబ్బే అదేమీ లేదండి. అన్నయ్య అంతా అర్థం చేసుకోగలడు. వేరే కాపురం అనేదే అన్నయ్య బాధ. అదే తనొచ్చి స్వయంగా చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అందుకే నన్ను పంపించాడు. ఏదైతేనే నా కూతురి కాపురం సుఖపడబోతుంది. చాలా సంతోషం. రేపు మేము వచ్చి కార్యక్రమాలన్నీ చేసి పాలు పొంగించి అమ్మాయిని కాపురానికి దించేస్తాం. అబ్బే అంత తొందర ఏమి లేదండి. 4-5 రోజులు పోయిన తర్వాత అయినా పర్వాలేదు. ఏ రేపు మంచి రోజే కదా, రేపు కాపురానికి పంపితే ఏమైనా సమస్య? సమస్య ఏమీ లేదమ్మా. కాకపోతే గురువారం విధియా మంచిది అన్నారు పంతులు గారు. సమస్యలన్నీ తీరిపోయి కొత్తగా సంసారం పెడుతున్నారు కదా, మంచి రోజు అయితే మంచిది అని. అది మంచిదే. విజయ రోజు పాలు పొంగిస్తే అన్ని విజయాలే. అలాగే ఆ రోజే కానిద్దాం. చాలా సంతోషం బావగారు. ఇక నేను వెళ్ళొస్తాను. ఉండండి బావగారు, భోంచేసిపోదురు గాని. వద్దండి, నాకు బయట పనులున్నాయి, వెళ్ళాలి. వస్తానమ్మా. మీరు చెప్పినట్టే ఇక మాకు వాడికి ఏ విధమైన సంబంధం ఉండదు. ఊరికే మాటలు చెప్పడం కాదండి, ఆ మాట మీద నిలబడాలి, అలాగే నడుచుకోవాలి. చాటుమాటుగా షెడ్డుకెళ్ళడం, అమ్మాయి చదువుకి కష్టంగా ఉంది అని కన్నీళ్లు కార్చి డబ్బులు లాగడం, అన్నాలు మానేసి అలకలకిపోయి కన్న ప్రేమ అని కళ్ళబొలి మాటలు చెప్పడం, ఇలాంటి నాటకాలన్నీ మానుకోవాలి. మేమన్న మాటకి మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఉంటామమ్మా, ఖచ్చితంగా కట్టుబడే ఉంటాం. కానీ అమ్మా, మాదో చిన్న విన్నపం. ఇన్ని సమస్యల మధ్య నా కొడుకు కొత్తగా కొత్తింట్లో కాపురం పెట్టబోతున్నాడు. పెద్దవాళ్ళం కాబట్టి ఆ సమయంలో మేం కాసేపు అక్కడుండి ఆ దంపతుల్ని ఆశీర్వదించి వెళతామమ్మా. దానికి మీరు అంగీకరించాలి. ఏమిటి వరలక్ష్మి ఆలోచిస్తున్నావు? వాళ్ళది కన్నప్రేమేనే, కాదని చెప్పకు, సరేనను. పాలు పొంగించగానే వెళ్ళిపోతారుగా? వెళ్ళిపోతామమ్మా, చాలా సంతోషంగా. ఇవాళ్ళ నుంచి గోపి నా కొడుకు కాదమ్మా, మీ అల్లుడు. వస్తాను. సారీ, ఉంటాను. మావయ్య, ఏంటమ్మా? మిమ్మల్ని ఒక మాట అడగాలి. నిజంగానే ఆయన మిమ్మల్ని అందరినీ వదిలి వేరేగా వెళ్ళడానికి ఒప్పుకున్నారా? ఎందుకమ్మా ఇదే ప్రశ్న మీరందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? మావయ్య, ఆయన గురించి నాకు బాగా తెలుసు. కుటుంబం కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. అలాంటి మనిషిని మీరంతా కలిసి బలవంతం పెట్టడం వల్లే ఆయన ఒప్పుకున్నారేమోనని అనిపిస్తుంది. ఆయన్ని ఇబ్బంది పెట్టి మీ అందరికీ దూరం చేసే ఉద్దేశం నాకు లేదు. ఆయన నన్ను అపార్థం చేసుకుంటారేమోనని భయంగా ఉంది మావయ్య. అలాంటిది ఏమీ లేదమ్మా, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండమ్మా. కలిసున్న కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన నాకు లేదు. నా మంచి కోరి, నా సంతోషం కోసం మా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా
అమ్మ మాట జవదాటి నేనే పని చేయలేను మావయ్య. గోపి గురించి నీకు బాగా తెలుసు, నీ గురించి కూడా గోపికి బాగా తెలుసు. ఈ విషయం మాకు బాగా తెలుసమ్మా. మేమేం తప్పుగా అనుకోం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మావయ్య, నా మీద ప్రేమతో ఆయన బాధను మనసులోనే పెట్టుకుంటారు. దానివల్ల సరిగ్గా తినరు, నిద్రపోరు. మీరే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మావయ్య. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను కదా. నీ మంచి మనసుకు ఏ ఇబ్బంది రాదమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా, అదే నేను కోరుకునేది. మరి నేను వస్తానమ్మా. ఆ.